వైసీపీ అధ్యక్షుడు జగన్ తాను గేరు మార్చి టాప్ గేర్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా కీలక నేతల్లో మాత్రం మార్పు రావటం లేదంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు నోరెత్తి మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. దీంతో పార్టీ యంత్రాంగం మొత్తం ఇంకా గేరు మార్చలేదని నేరుగా జగన్ వ్యాఖ్యలు చేయడంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుందట. అసలు మాజీ సీఎం జగన్ పార్టీల నేతల వైఖరిపై అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణమేంటి? వైసీపీలో ఏం జరుగుతుంది? మహాభారతంలో కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్లుగా 2019 ఎన్నికల్లో 151 సీట్లతో సూపర్ హిట్ గా నిలిచిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 11 సీట్లతో పూర్తిగా చతికిలపడింది. 40% ఓట్లు తెచ్చుకోగలిగినా ప్రతిపక్ష హోదాకు సరిపడ సీట్లు తెచ్చుకోలేకపోవడంతో దాని మీద కూడా నానా రచ్చ నడుస్తూనే ఉంది. పార్టీకి డిజాస్టర్ ఫలితాలు వచ్చినా దాన్ని సెట్ చేసే పనిలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మాత్రం తన పనిని తాను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు బయటకు వెళ్తున్నా ఆయన మాత్రం ఎక్కడా ఢీలా పడకుండా పార్టీని రీసెట్ చేసే పనిలోనే నిమగ్నమయ్యారు. పార్టీ రూట్ లెవెల్ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తూ పార్టీ కార్యకర్తల్లో జగన్ తిరిగి ఆశను చిగురింపచేసే ప్రయత్నం చేయడానికి వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో ఆ పార్టీ ఏ కార్యక్రమం చేసినా జగన్ ఎక్కడకు వెళ్లినా కేడర్లో గతానికి భిన్నంగా ఊపు ఉత్సాహం కనిపిస్తున్నాయంటున్నారు. అయితే జగన్ సోలోగానే ప్లాట్ఫామ్ చేసుకుంటూ వస్తున్నా పార్టీ యంత్రాంగం మాత్రం ఆయన ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లటం లేదనే అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు సైతం ఇంకా ఫుల్ యాక్టివ్ కాలేదనే భావనలో ఆయన ఉన్నారంట. కూటమి ప్రభుత్వంపై అప్పుడప్పుడు మీడియా సమావేశాల ద్వారా జగనే స్వయంగా పలు అంశాలపై స్పందించడం తప్ప సంబంధిత శాఖలకు మంత్రులుగా చేసిన నేతలు మాత్రం స్పందించడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్తే తప్ప కొందరు నేతలు తమకు తాముగా స్పందించడం లేదంటున్నారు. ఇటీవల కూటమి సర్కార్ వైఫల్యాలపై వరుసగా ఆందోళనలకు పిలుపునిస్తూ వస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు. అప్పుడప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పలు అంశాలపై సర్కారుకు ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో తన ఎక్స్ ఖాతా నుంచి పోస్టులు పెడుతున్నారు. పార్టీ వైపు నుంచి కూటమి సర్కారుకు ఏవైనా కౌంటర్లు ఇవ్వాల్సి వచ్చినా దేని మీద అయినా స్పందించాల్సి వచ్చినా ఆయనతో పాటు కొందరు నేతలు మాత్రమే గొంతు విప్పుతున్నారు. పార్టీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారట. ఆర్కే రోజా, కాకాని గోవర్ధన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు అవసరమైన సమయాల్లో రియాక్ట్ అవుతున్నారు. మరికొంతమంది నేతలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశిస్తేనే స్పందిస్తున్నారంటున్నారనేది టాక్ పార్టీలో ఉందట. గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదనే భావన పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోందట. తమపై వచ్చిన కేసులతో కొందరు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోగా మరికొందరు మాత్రం ఇప్పుడు తమకు ఎందుకు వచ్చిన హడావుడి, సైలెంట్ గా ఉంటే పోలా అన్నట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారు అప్పుడు తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోవడం వల్లే ఫలితాలు అంత ఘోరంగా వచ్చాయన్న అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు సమాచారం. అప్పటి వరకైతే ఓకే, పార్టీ అధికారంలో లేని ఈ సమయంలో పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తే ఎలా అని జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారంట. మరోవైపు సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం, తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెడికల్ కళాశాలల అంశంలో కూడా పార్టీ సీనియర్ల నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదని భావిస్తున్నారట. చేసిన అభివృద్ధిని తాము చెప్పుకోలేకపోయామని, తాము చేసింది చాలా ఉన్నా కీలకంగా వ్యవహరించిన వారి కారణంగా సరైన ప్రచారం చేసుకోలేకపోయామని ఆయన రియలైజ్ అయ్యారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
అందుకే తమ పార్టీ యంత్రాంగం మొత్తం ఇంకా గేరు మార్చలేదు లాంటి వ్యాఖ్యలు జగన్ చేశారని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ హయాంలో చేసింది ఎక్కువైతే చెప్పుకుంది తక్కువ అని, చేసిన మంచిని కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయామని జగన్ ఒప్పుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలో ఇప్పుడు పార్టీ యంత్రాంగంలో మార్పు రావాలని ఆయన కోరుకుంటున్నట్లు భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని అధిగమించేందుకు జగన్ ఏం చేయబోతున్నారు? పార్టీ యంత్రాంగాన్ని బూస్టప్ చేసేందుకు జగన్ స్ట్రాటజీ ఏంటనేది చూడాలి.